నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్. మధుసూదన్ రెడ్డి గారు, ప్రస్తుతం ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం అనుకోవచ్చు, లేదంటే ప్రభుత్వం తీరు అలాగే ఉంటుందని చెప్పేసి కొంతమంది విమర్శలు కూడా చేయొచ్చు. అంగళ్లలో చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది మీద 307 సెక్షన్ నమోదైంది. సో ఇక మొత్తం అందుట్లో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని జైల్లో పెట్టారంటే అది వందల సంఖ్యలో జరుగుతుంది. అది వేరే విషయం. ఆ రోజు మనం టీవీలో చూసాం, విజువల్స్లో చూసాం, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎన్ని రోజులు వేట కొనసాగించారు, ఏ పాపం పుణ్యం తెలియకుండా ఇంట్లో పడుకున్న వాళ్ళని కూడా లేపుకుపోయి జైల్లో పెట్టిన పరిస్థితి చూసాం కదా. ఇప్పుడు ఆ కేసు మొత్తం మేము విచారించాం, దాడినే జరగలేదు అంటే ఇటు సైడ్ నుంచి ఇదంతా తప్పులు తడక కక్షపూరితంగా పెట్టింది కాబట్టి దీన్ని కొట్టేయండి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఏకంగా కోర్టుకు ఒక నివేదిక ఇచ్చేసి ఆ కేసు పెట్టిన ఉమాపతి రెడ్డికి కూడా నోటీస్ ఇచ్చారు. అతను నేను ఒప్పుకొని నేను కావాలంటే కోర్టులో తేల్చుకుంటా అన్నాడు. ఓకే, వేలనుకోండి, మంచిది. సో కళ్ళ ముందు ఆ రోజు కనిపిస్తున్న ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉండి వాళ్ళంతా షీల్డ్లు పట్టుకొని చంద్రబాబు నాయుడు మీద రాళ్లు పడకుండా కాపాడుకున్న తీరు, ఈ తెలుగుదేశం వాళ్ళని కొట్టి హింసించిన తీరు చూస్తున్నా సరే బరి తెగించి ఎన్నాళ్ల పాటు ఆ కేసును నడపగలిగారంటే ఏమనుకోవచ్చు. సో ఇప్పటికైనా ఈ అంగళ్ళ కేసు అనేది పూర్తిగా దాని క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? కామా పడే ఛాన్స్ ఉందంటారా? ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉందంటారా? నేను ఒక మాట చెప్తాను ఇన్ను కిషోర్. ఒక్కసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత, ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎనీ కేసు ఏదైనా సరే అది ఎప్పుడు కూడా నిరువుగప్పినటువంటి నిప్పే. చట్టానికి కళ్ళు లేవు అంటారు. ఇప్పుడు న్యాయదేవతకి కళ్ళకి గంత గట్టి ఉంటారు. ఎందుకు గట్టి ఉంటారు? ఎందుకంటే లాలో ఒకటి చెప్తారు. ఏం చెప్తారు? కళ్ళు లేకపోయినా న్యాయం చూడగలదు. అది పెద్ద అబద్ధం. రాజ్య పాలకుడే రాజ్యహింసానికి ప్రేరేపిస్తే, ఈ పాయింట్ బాగా గుర్తుపట్టు, రాజ్య పాలకుడే రాజ్యహింసకు ప్రేరేపిస్తే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రజాస్వామ్యం అనేది కనుచూపు మేరలో ఎక్కడ ఊపాడు. ఒక రాజు తెలంగాణలో నిజాం నవాబు కింద రజాకారులు ఏ విధంగా ఉన్నారో, రజాకారుల సైతం తెలంగాణ ఆడబిడ్డల్ని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతుల్ని, ఆ రోజుల్లో ఉన్నటువంటి దొరలు, దేశముక్కులు, దేశపాండేలతో చేతులు కలిపి, భూస్వాములతో చేతులు కలిపి సామాన్య ప్రజల మీద విచ్చలవిడిగా రజాకారులు చాలా హింసకు తెరలేపారు. గడిచిన 5 ఏళ్ల జగనాసుర పాలనలో, ఈ కలికాల కాకరి కాలంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రితో పాటు సామాన్యులు దాకా ఇటువంటి కేసులు ఏపించుకున్న వాళ్ళే. రజాకారులు అంటే నాటి పోలీసు వాళ్ళ చేత తన్నించుకున్నోళ్లే, జైల్లో దోమలు గుట్టించుకున్నోళ్లే. ఆ రజాకారుల సైన్యం, జగనాసుర రజాకారుల సైన్యం చివరికి హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలను కూడా, వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు వస్తే జడ్జీలను కూడా, సుప్రీంకోర్టు జడ్జీల్ని, హైకోర్టు జడ్జీలను ఎత్తుకొని వచ్చి కరోనా సెల్లయ్యమన్నారు. అంత కర్కోటకులు అన్నమాట. ఇప్పుడు అంగళ్ళ సంఘటనలో దాదాపుగా 370 మంది దాకుంటారు ఆ కేసులు. నాట్ ఓన్లీ చిన్న మెంబర్ కాదు, ఆయన హైవే మీద పోతా ఉంటే ప్రాజెక్టుల సందర్శార్థనం, ఈ ప్రాజెక్టులు అనేవి ప్రాజెక్టుల ముసుగు తగిలించుకొని 100 కోట్ల రూపాయలు పనులు చేయకుండా బిల్లులు చేసుకుంటున్నారని ప్రాజెక్టుల సందర్శనం అని ఒక ప్రోగ్రాం పెట్టాడు. గతంలో జలయజ్ఞం అప్పుడు రాజశేఖర రెడ్డి ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 86 ప్రాజెక్టులు స్టార్ట్ చేసినప్పుడు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుల మీద యుద్ధం ప్రకటించాడు. అప్పుడు మైసూరారెడ్డి కూడా కమిటీలో ఉండిండి అనమాట. ఏదే మన మాజీ హోమ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత కొంతకాలం తెలుగుదేశంలో ఉన్న మైసూరారెడ్డి కూడా దాంట్లో అవినీతి పర్సంటేజీలు తీసుకున్నారని పెద్ద ఆయన కూడా చెప్తాడు, డాక్టర్ మైసూరారెడ్డి గారు. అట్లా ఈ ప్రాజెక్టులు పనులు చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నారని చెప్తే అప్పుడు రాయలసీమకు బాస్ మొత్తం, రాయలసీమ రీజన్కి మొత్తం బాస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉత్తరాంధ్రకు బాస్ వచ్చేసరికి కొంతకాలం విజయసాయి రెడ్డి, తర్వాత వైవి సుబ్బారెడ్డి బాస్గా పోయాడు ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా అక్కడ ఆ పొంగనూరులోనే కదా సైకిల్ వేసుకొని వాళ్ళు పోతా ఉంటే బట్టలు తీసి వాళ్ళని తిట్టి నానా గందరగోళం చేసింది. ఒక నిరంకుశత్వానికి మారుపేరుగా నిలబడినటువంటి పాలన ఇప్పుడు ఏదైతే పోలీసు వాళ్ళు ఆనాడు
కేసు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు నేటి పోలీసు వాళ్ళు అసలు అది ఏం జరగలేదు, ఫేక్ కేసు అంటారు. ఇప్పుడు పోలీసులు తేల్చుకోవాలి. ఇప్పుడు దొంగ పోలీసు ఆట ఆడారు కదా, ఇప్పుడు ఆ పోలీసులు నిజమా, ఈ పోలీసులు నిజమా? అక్కడ పొంగనూరులో ఒక విధ్వంసం, 2 రాజకీయ వైరుధ్యాల గల 2 పార్టీల మధ్య జరిగిన సంఘర్షణ. వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వీళ్ళ మీద కేసులు పెట్టారు, కవ్వించారు, రెచ్చగొట్టుకున్నారు, కేసులు జరిగినాయి. ఈ కేసులు అనేది ఎవిడెన్స్. ఇప్పుడు అతను ఒప్పుకుంటాడా ఒప్పుకోకపోడా అనేది ఏదైతే కేసు రిజిస్టర్ చేసిన ఆఫీసర్ కోర్టుకి ఎవిడెన్స్ కావాలా, ఎవిడెన్స్ పుటప్ చేయాలా. అతని దగ్గర ఉన్నటువంటి లాయర్లు అక్కడ ఉన్నటువంటి లీగల్ బ్యాటిల్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు లోకల్ కోర్టు అయిపోతే తర్వాత మళ్ళీ హైకోర్టుకు వస్తుంది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకుపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారి సంపద లేకుండా ఉంటే కదా, లాయర్లు లేకుండా ఉంటే కదా, అదే అంతటితో వగదించడు. ఎందుకంటే వాళ్ళు లీగల్ బ్యాట్ స్టార్ట్ చేశారు, ప్రతిపక్ష పార్టీ లీగల్ బ్యాట్ స్టార్ట్ చేశారు. మీరు అన్ని కేసుల్లో చూడండి, వాళ్ళు లీగల్ బ్యాట్. ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం సుప్రీంకోర్టుకి తీసుకుపోయినారా, ఈ కేసును కూడా సుప్రీంకోర్టు దాకా తీసుకుపోతాడు. దీన్ని అంత తేలిగ్గా ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే మాకన్నా మళ్ళీ హైకోర్టు అంటాడు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు మీద లీగల్ బ్యాటింగ్ కి సిద్ధపడిపోయినారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా లీగల్ బ్యాటింగ్ కే సిద్ధం కావాలి. అందువల్ల నేను అంటుండేది, 2 రాజకీయ పార్టీలు ఏంటంటే 2 వర్గాలుగా ఇడిపోతున్నాయి, కొట్టుకుంటున్నారు. అటు కొంతమంది చేరుతున్నారు, ఇటు కొంతమంది చేరుతున్నారు. ఇక్కడ ఫైనల్ గా తేయాల్సింది ఏంటంటే, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు వాస్తవాల ప్రాతిపదికన రిపోర్టులు రాస్తే బాగుంటాయి. ఎవడు మూట బలంగా ఇస్తే వాడు పక్క రాస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మూట బలంగా ఇస్తే కేసు బలంగానే ఉంటది. ప్రభుత్వాల ఏవి కూడా మనం అనుకుంటున్నాం చట్టం అందరి ముందు సమానం, ఇది పెద్ద అబద్ధం. చట్టం ముందు అందరు సమానం, పెద్ద అబద్ధం. దేవుడి ముందు అందరు సమానం, ఇది కూడా పెద్ద అబద్ధం. ఈ 2 అయితే పెద్ద అబద్ధాలు. నీ ఇష్టం వచ్చిన గుడుగు పో భారతదేశంలో, దేవుడి ముందు అందరు సమానమా? కాదు. డబ్బులు ఎవడంతే ఎక్కువ ఇస్తే వాడు అంత పెద్ద అయిపోయి రాజగోపురం కూడా తీసుకుపోతారు దేవుడి కాడికి డైరీగా. సమానం ఎట్టవద్దే? దేవుడికి కూడా కాడకు. ఇప్పుడు యాదగిరి కొట్టుపో, వెంకటేశ్వర స్వామి కాడ తిరుపతికి పో, నీ ఇష్టం వచ్చిన టెంపుల్కి పో. ధనం మిదం జగత్తు, డబ్బు ఎవడు అధికంగా ఇస్తే వాడి విఐపి. ఇప్పుడు పనిచేస్తుండేడా? ఇప్పుడు చట్టాలు కూడా, న్యాయమూర్తులు కూడా, న్యాయ కోవిదులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, చట్టం ముందు అందరు సమానం అంటే సామాన్యుడు హైకోర్టుకు వచ్చి ఒక లాయర్ని పెట్టి కేసు వాదించుకోగలడా? కిషోరు వాదించగలడా? గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాడు అసలు ఆ లాయర్ దొరకతారా? మినిమం 50 లేనిది హైకోర్టులో 50,000 లేనిది ఒక లాయర్ దొరకతారు ఎవడికన్నా? వాడు పెట్టుకోగలడా? రోజు కూలీకి పోయేవాడు 50,000 పెట్టి లాయర్ని పెట్టుకోగలడా? ఇంకా సుప్రీంకోర్టుకు పోయి కేసు వాదించాలంటే డబ్బు పెట్టుకోగలడా? సుప్రీంకోర్టు ఏడుంది? ఢిల్లీలో ఉంది. ఇక్కడ పెళ్ళాన్ని పెట్టడం వదిలేసి వాడు ఢిల్లీలో సుప్రీంకోర్టుకు పోవాలంటే ఏడపోతాడు. అందువల్ల ఏంటంటే, రాజకీయ పార్టీ నాయకుల లీడర్లు, పారిశ్రామికవేత్తల లీడర్లకే వాళ్ళకు మాత్రం అందుబాటులో ఉంటుంది హైకోర్టు, సుప్రీంకోర్టు. మిగతా వాళ్ళు మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కేసుల్లో కానీ ఇరుక్కుంటే ఇంక వాళ్ళ అమ్మిడి బంట్రోతుల్లాగా తిరుగుతా ఉంటారు. ఇప్పుడు నా మీద కేసు అయింది అనుకో కిషోర్, సపోజ్ చెప్తా, లాజికల్ థింక్ చేయండి. పొలిటికల్ పార్టీలు, పెద్ద పెద్ద లీడర్లు, వాళ్ళ బెంచ్ కార్లు, వాళ్ళ విలాస జీవితానికి ఏం తగ్గదు. కానీ ఈ కేసుల్లో ఇరుక్కున్నటువంటి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సన్నిధులు అయిపోతుంటారు. వాళ్ళ పిల్లలు చదువుకొని రేపు ఏదన్నా విదేశాలకు పోవాలన్నా పాస్పోర్ట్లతో ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఈడు మన నుంచి పోకుండా ఉండాలంటే కేసు అనేది ఒక మార్గం. కేసు అనేది ఒక మార్గం. ఈ పోలీస్ కేసులు, ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా చూడు, రాజకీయ కక్షతో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అంటే ఏ పోలీస్ స్టేషన్ కన్నాబో రాజకీయ ప్రేరేపిత కేసులు అధికంగా ఉంటాయే తప్ప దీంట్లో మంచి అంతా, నిజాయితీ అంతా, నీతి అంతా ఏమీ ఉండదు. ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పినట్టు కేసు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అవుద్ది. స్వతహంగా కేసు ఎఫ్ఐఆర్ చేయలేడు స్టేషన్ హౌస్ ఆఫీసరు. స్టేషన్ హౌస్ ఆఫీసరు ఈ కేసు మూలాల్లో పోయి ఇది మంచి జరిగిందా, చెడు జరిగిందా, ఎందుకమ్మా కోర్టుకు పోతే ఖర్చులు దండగా, కేసు వద్దు తల్లి, అసలు ఏంటో సమస్య చెప్పండి, సమస్యరంగా పరిష్కరించా మానవతా విలువలు కానీ ఉన్నాయనుకో. ఇప్పుడు కాకి చొక్క ఎందుకు ఉంటది? మట్టి రంగు ఏంది? మట్టి రంగు ఏంది? మట్టి రంగు కాషాయ వర్ణం, కాకి వర్ణం, ఆ ధూళి వర్ణం ఇస్తారనమాట. మట్టిని ప్రేమించే వాళ్ళు ఏదో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఆవేశాలకు లోన్పడి ఏదన్నా 2 మాటలు అనుకుంటే నువ్వేం చేయాలా?
నీకు వాళ్ళు రక్షక భటుడుగా ఉండాలి కానీ భక్షక భటుడుగా తయారైపోయింది. అన్ని పోలీస్ స్టేషన్లు భక్షక భటుడులాగా తయారైపోయింది. కూర్చొని పెట్టి మంచి ఏందో చెడు ఏందో గ్రామ పెద్దలను ఇరు వర్గాలను కూర్చొని పెట్టి ఇప్పుడు చెప్పండి పెద్ద ఆయన చిన్న చిన్నవి కూడా ఎఫ్ఐఆర్లు చేస్తే కోర్టులో కేసులు పేరుకోబాక ఏం పేరుకోపోతాయి, కేసులు పేరుకోబాక ఏం పేరుకోపోతాయి. ఇప్పుడు నీకు సింపుల్ చెప్తాను, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎవరో పట్టణానికి దూరంగా ఉంటాయి పల్లెళ్ళు, లెక్కర్ 3 క్వార్టర్లు లిమిట్ 3 ఇస్తారు కదా. ఈడేం చేస్తుందంటే ఆటోలు తిరుగుతుంటాయి కదా ఊళ్ళో, ఆటోలు అంటే టౌన్కి పోయి వస్తా ఉంటాయి. ఒరే వచ్చేటప్పుడు 3 క్వార్టర్లు బట్టకరా అంటారు, వాడు తెస్తాడు. మళ్ళీ ఆటో పాటు కదా టౌన్కి వెళ్ళి మళ్ళీ 3 క్వార్టర్లు తేరా అంటాడు. వాడు సాయంత్రానికి 5 టిప్పులు వేస్తాడు, లేదంటే 3 టిప్పులు వేస్తాడు. 5 3 15 క్వార్టర్లు ఊళ్ళోకి వస్తాయి. ఈడేం చేస్తాడంటే ఈ ఊళ్ళో ఉండేటటువంటి మన పింఛనిచ్చే మహారాజు ఏం చేస్తాడంటే ఒరే నేను పోయి ఆటో పోయి వస్తే 20, మళ్ళీ వస్తే 20 40, ఈడే ఊళ్ళో ఉండేవాడే అంటాడు, అన్న నాకు ఒక 20 రూపాయలు ఎగస్ట్రా అన్న నీ క్వార్టర్ ఇస్తానంటాడు. ఇదంతా పల్లెల్లో జరిగేది అట్ట అనమాట. ఈడ ఆటో ఎక్కాలన్నా, టౌన్ పోవాలన్నా, షాప్ కాడ క్వార్టర్ కొనుక్కోవాలన్నా, ఆ వాడేం చేసి మళ్ళీ తిరిగి రావాలన్నా, మళ్ళీ ఒక 20 ఖర్చు 20 40 పోతే ఆడిపోతే గమ్ముకుంటాడా, మళ్ళీ చిప్స్ బొప్స్ ఉంటాయి కదా. ఈ పల్లెల్లో అయితే అన్నీ ఉంటాయి. దీన్నే బెల్ట్ షాప్ అంటారు. ఇది ఇప్పుడు ఒక 15 క్వార్టర్లు అమ్ముకున్నాడు అనుకో, సింపుల్ చెప్తుండా వాడికి 300 రూపాయలు వస్తాయి ఒక 1 అవర్లో. అప్పుడు నెలకి ఎంత అవుతాయి, 10,000 వస్తాయి. వాడు ఎప్పుడన్నా డబ్బులు లేక క్వార్టర్ లేదు అనుకో, వీడు ఫోన్ చేస్తాడు ఎక్సైజ్ వాళ్ళకి, సార్ మా ఊళ్ళో ముందు అమ్ముతున్నాడు సార్ అక్కడ వచ్చి పట్టుకున్నట్లు. ఇప్పుడు ఆ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది, సింపుల్ గా అనుకున్నాం మెయిన్ షాప్ నుంచే కదా. నువ్వు ఆడ పెడితే కదా ఊళ్ళోకి వచ్చిందా, వాడు అమ్ముకుంటేనేంటి ఏం చేసుకుంటే నీకేంది. దాని బెల్ట్ షాప్ అని వాడి మీద ఒక ఎక్సైజ్ కేసు పెట్టి ఒక 6 రోజులు వాడు జైల్లో పెడతాడు. ఏదో ఒక బుడ్డల 2,000 ఇస్తాడు బెయిల్ చేస్తాడు. ఈ కేసులన్నీ ఇట్టవుతాయి అనమాట. ఇప్పుడు ప్రభుత్వం ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ అన్నాగా, ప్రొబిటెడ్ అండ్ ఎక్సైజ్ అన్నాగా. ప్రొబిటెడ్ అంటే నిషేధం కదా, నిషేధించిన ముందు ఎట్ట వ్యాపారం చేస్తుండవు. అందువల్ల ఇవన్నీ ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కేసులు కొదవ ఉండదు. రాజకీయ ప్రజల్లో ముందు మార్పు రావాలా. ఖచ్చితంగా మనం న్యాయ వ్యవస్థ కానివ్వండి, మిగతా వ్యవస్థ శాసన వ్యవస్థలో కూడా సరే అనేక రూపాలు మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అంగళ్ళ కేసు చూసినట్టయితే అది డే 1 నుంచే ఇది 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 ఎలా కడతారు అసలు? ఇలా జరిగింది ఒకటి, వీళ్ళు చెప్తుంది ఒకటి. ఇంత దారుణమా? ఆ రోజు రిషాంత్ రెడ్డి ఏం మాట్లాడాడు, పోలీసుల తరపున వకాల్తా పుచ్చుకుంటే ఏం ప్రకటనలు చేశాడు, వైసీపీని కొమ్ము కాస్తూ ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎలాంటి సవాల్ చేశాడు మనం చూసాం కదా. ఇప్పుడు రిషాంత్ రెడ్డి అని కానీ పరమేశ్వర్ రెడ్డి కానీ నీకు అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, రిషాంత్ రెడ్డి ఒకడు, పరమేశ్వర్ రెడ్డి ఒకడు, నీకు వరుసగా చూసుకున్నాం. మా గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఎక్కడ ఆయన, కడప ఆయన. తర్వాత వాసుదేవరెడ్డి లెక్కరు కడప ఆయన, చీఫ్ సెక్రటరీ కడప, డీజీపీ కడప, ముఖ్యమంత్రి కడప. చూసుకో, నీకు అన్ని రంగాల్లో తీసుకో. ఈ కడప కేడీ బ్యాచ్ మొత్తం తీసుకో, కడప కంట్రీ బ్యాచ్ తీసుకో. కడప అంటే దేవుడు గడప, వెంకటేశ్వర స్వామి తొలి గడప. కడప కాదు దాని పేరు, బ్రిటిష్ గడప. వెంకటేశ్వర స్వామి తొలి గడప కడప. అక్కడ ఉంటది అన్నమాచార్యుడు పుట్టిన జిల్లా స్వామి అది. తాళపాక తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు నడయాడిన నేల. ఇంకా తీసుకో, కాలజ్ఞాన ప్రదాత బ్రహ్మంగారు పుట్టిన నేల. కవయిత్రి మొల్ల, తెలుగులో రామాయణాన్ని లిఖించిన మహాకవి కవయిత్రి మొల్ల పుట్టిన నేల. దేవతలు నడయాడిన నేల కడపని కన్వర్టెడ్, కరప్టెడ్, కంటామినేటెడ్ బ్యాచ్ అంతా చేరి ఆ కడప పేరు నాశనం చేశారు. అందువల్ల నేనంటుండేది ఏంటంటే, చీఫ్ సెక్రటరీ భూకుంభకోణంలో ఇరుక్కున్నాడా, ఆయన భోగత్వం త్వరలో బయటకు వస్తుందా? తర్వాత గనుల శాఖ ఆయన జైల్లో ఎక్కడో పోస్టల్ గార్డులో దేశానికి సేవ చేసుకుంటున్నాడు, వాడికి ఏం కర్మ పట్టా. తర్వాత ఇంకేటకరా తర్వాత లెక్క వ్యాపారంలోకి దూరింది ఎవరు, లెక్క వ్యాపారం చేసింది ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ, తర్వాత విజయసాయి రెడ్డి ఫ్యామిలీ. అదా డిస్టలరీస్ ఎవరిదా? ఇప్పుడు మా పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద కంటిరెడ్డి, సన్నపు రెడ్డి, పెద్ద వెంకట వెరుకుల రెడ్డి, ఎస్పీ రెడ్డి, ఆయనకి 2 ఆడపిల్లలు. గ్రామీణ ప్రాంతంలో కంపెనీలు పెట్టి నంది పైప్స్ ఉండే కదా, రూపాయికి అన్నం పెట్టినాడు మహానుభావుడు. రైతులకు బోర్లు వేసినాడు, రైతు ప్రదాత. ఆయన చచ్చిపోయినాక వాళ్ళ అల్లుళ్ళు బెదిరించాడు, డిస్టలరీ గుండుకున్నారా? మా స్వచ్ఛమైన మా పెద్ద కంటిరెడ్డి ఆయన.
ఏ రోజు తప్పు చేసినాడు కాదు. ఎంటెక్ చదువుకొని ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రీలు పెట్టి ఒక రైతుకు బోరు ఫ్రీగా వేయించి 4 సంవత్సరాలు డబ్బులు తీసుకుని పైపు లైన్ బిగించి మోటార్ అని బిగించి నీళ్లు వస్తే ఒరు బాబు నీ పంట పొలాలకు నేను నీళ్లు తెస్తానని చెప్పి జియాలజిస్ట్ని తెచ్చేసి బోర్ వేసి మోటార్ బిగించి పాదంపాలెం నంద్యాల చుట్టుపక్కల మహానుభావుడు. ఒకప్పుడు తెలంగాణలో కూడా రూపాయి రొట్టి పెట్టాడు, మీకు గుర్తుందో లేదో, నేనైతే తిన్నా మేడ్చల్లో. రూపాయికి రొట్టి ఇచ్చిన మహానుభావుడు ఆయన. మన ఈ జొన్న రొట్టి రూపాయికి ఇచ్చాడు ఆయన. ఆయన పైపుల్ రెడ్డి అంటారు. ఆయన పూర్తి పేరు ఏంటి తెలుసా? SPY రెడ్డి, సన్నపు రెడ్డి, పెద వెంకట ఎరుకుల రెడ్డి, మహోన్నతుడు, మహానుభావుడు. అటువంటి ఆయన కంపెనీ కూడా అల్లుళ్ళు బెదిరించి కొట్టేశారుగా ఈ పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి వాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్ర, ఈ పొంగనూరు పుడింగుల. తర్వాత అదాన్ డిస్టిలరీ, అదానిలాగా అదాన్ డిస్టిలరీ అని పెట్టిందా? ఏదో ఏనుంబాకం విజయ కసాయి రెడ్డి గారు వాడు వచ్చిందా? ఎవరు చేశారు లెక్క వ్యాపారం అంట? రామ ఇది అంతా అందరికి తెలిసిండేగా. నేననేది ఒకటి గుర్తు పెట్టుకో, జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ చరిత్ర యాడ్ నుంచి స్టార్ట్ అయింది? అబ్బ శవంతో స్టార్ట్ అయింది. అబ్బ తండ్రి శవంతో రాజకీయం స్టార్ట్ చేసిండు. అర్థమైందా? రాజ్యాధికారం కోసం తండ్రి శవంతో రాజకీయాలు మొదలుపెట్టిండు. పావురాల గుట్టతో శవ రాజకీయాలు మొదలుపెట్టి శవాన్ని ఆడబెట్టి బొత్స సత్యనారాయణ సంతకాలు పెట్టించిందా? తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు అందరూ ఊరు సంతకాలు పెట్టింది. వాళ్ళని అడిగితే నిజం చెప్తారు. శవాన్ని పక్కన పెట్టి సంతకాలు పెట్టించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రతిపాదన పెట్టింది. ఆడితో మొదలైన శవ రాజకీయం నిన్న పొంగనూరులో జరిగిన 6 ఏళ్ల పసిపిల్ల ఆడపిల్ల దాకా శవ రాజకీయంగా చేస్తుండేదా? ఇలా 2019 ఎలక్షన్ ముందు సొంత చిన్నాయన్ని ఏటు మీద ఏటు గొడ్డలు పోటేసి నారావారి రక్త చరిత్రని ఇంత పెద్ద బోటు పెట్టి రాసుకొని చివరికి ఏమైంది? ఇంటి దొంగని ఈశ్వరుడైన బట్టలని ఇంట్లో వాళ్ళు కదా. అంటే రాజకీయం కోసం తన ఈడీ సిబిఐ కేసుల కోసం తప్పించుకోవడం కోసం ఎన్ని హత్యలు చేసుకున్నాడో ఒకటి. ఇవాళ వివేకానంద రెడ్డి కేసులు అందరూ ఎలిమినేట్ అయిపోతారుగా. ఇవాళ పరిటాల రవీంద్ర కేసులో కూడా ఏమైంది? శిక్షలు పడ్డాయి. ఎవరికన్నా ఎలిమినేట్ అయిపోయారుగా. అందువల్ల ఏంటంటే ఈ కోర్టుకు పోయింది ఒకటి, కాశీకి పోయింది ఒకటి గుర్తు పెట్టుకో. ఆ ఉమాపతి రెడ్డి ఎవరో ఉన్నారు, ఏడదాకా పోరాడుతాడు. అతను సొంతం కాదు, దాని వెనక పక్క పెద్ద తిమ్మింగళాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. తగ్గొద్దు మేము ఉన్నాం. వాడు చచ్చిపోయిందా వీళ్ళు నిద్రపోరు. ఎందుకు? వాళ్ళకి శవాలు కావాలా. శవ రాజకీయాలతో ఎవడైతే రాజకీయం చేస్తాడో చివరికి వాడే శవం అయిపోతాడు. ఇది సత్యం అనమాట. కత్తి చేతబెట్టి తిరిగినోడు కత్తితోనే పోతాడు, గన్ను చేతి పెట్టి తిరిగినోడు గన్నుతోనే పోతాడు. అందువల్ల ఏంటంటే వాడి శవ రాజకీయాల్లో వాడి శవంతోనే పోతాడు అనుకో. నేననేది న్యాయ వ్యవస్థ త్వరితగతిన జడ్జిమెంట్లు ఇస్తే పరిగెత్తించాలి కేసుల్ని. బాబు కేసు క్లోజ్ చేస్తాం, మీరు ఎవిడెన్స్ కానీ పెట్టకపోతే కేసు క్లోజ్ చేస్తాం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అల్టిమేట్ గా కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. నువ్వు ఎన్ని కథలు చెప్పుకున్నా, ఎన్ని ఆవు కథలు చెప్పినా ఎవరు నమ్మరు. నీ దగ్గర ఉంటే ఎవిడెన్స్ పెట్టు, అప్పుడు జడ్జిమెంట్ వస్తుంది. కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సాక్ష్యాధారాలు పుట్టప్ప చేస్తే జడ్జిమెంట్ వస్తుంది. లేకపోతే చెన్నకేశవరెడ్డి సినిమాల్లో లాగా అదృష్టం బాగుంటే బయటకు వస్తాడు, లేకపోతే జైల్లో మగ్గి చచ్చిపోతాడు. చెన్నకేశవరెడ్డి సినిమాలో చూస్తావు కదా. అందువల్ల ఏంటంటే రాజకీయం మొత్తం వ్యాపారాత్మకం అయిపోయింది. రాజకీయమే రౌడీయిజం. రాజకీయ నాయకులు అంతా ఒకటే. ఎవరిని తీసేసేదానికే లేదు. స్వచ్ఛమైన రాజకీయాలు కనుమరుగైపోయినాయి. స్వతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి రాజకీయం నేటి రాజకీయ నాయకులందరూ కూడా పెట్టుబడిదారు వర్గాలే. వాళ్ళు 1,000 కోట్లు సంపాదించుకోవడానికి, గుట్టలు పోగు చేసుకోవడానికి తప్ప ప్రజలకు సేవ చేయడానికి ఎవరు రాజకీయాల్లోకి రావటం లేదు. ప్రజాసేవ అనేది ఒక ముసుకని మాత్రం నేను చెప్పగలను. ప్రజల సంపదను దోపిడీ చేసుకోవటానికి మాత్రం పాలకులు రాజకీయాల్లోకి వస్తారు. ప్రజలకు సేవ చేయటానికి వీళ్ళెవరు పరమాత్ములు కాదు, పరమహంసలు అంతకంటే కాదు. అందువల్ల రాజకీయం వ్యాపారాత్మకమైపోయింది. ఎవడి పైన వాడు చేసుకొని మౌనంగా ఉండటం మేలు. ఒకవేళ పోతే పోతా ఉంటే ఉంటానంటేనే రాజకీయాల్లోకి రావాలా. నేను యుద్ధం చేస్తా చివరిదాకా అనుకుంటేనే రాజకీయాల్లో మొండిగా ఉన్నోడు గెలుస్తాడు, ధర్మం వైపు ఉన్నోడు ఓడిపోదు. అబద్ధము గడపమాని దాటి లోపు నిజం మనం చెప్తున్నా, నిజం గడపమానితోటి అబద్ధం ఊరంతా చుట్టొస్తుందంట. అందువల్ల ఈరోజు ఈ కలికాలంలో ఈ కలికాల జగనాసుడితో, ఈ కలికాల కాకరితోటి, ఈ కలికాల దానవుడితోటి చాలా జాగ్రత్తగా ఉండాలా. వాడు ఏంటంటే లక్షల కోట్లకు పడగలెత్తిపోయాడు. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తాను కిషోరు,
నువ్వు ముఖ్యమంత్రికి దిగిపోయినావు, దాదాపు ఫర్నిచర్ అంతా నీ ఇంట్లోనే ఉందిగా, తిరిగి ఇచ్చిండా? నేను ముఖ్యమంత్రికి ఇచ్చిండా? చంద్రబాబు నాయుడు నా ఇంటికి బిక్కు అంటుండు. కోడెల శివప్రసాద్ ఏమైందా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిండుగా. నేను వాణ్ణి కాదు ఎవరో రండి నా కాడికి అంటుండు. ఏం చేస్తారు? 100 రోజులు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని తెచ్చి బొక్కలో ఇచ్చుగా ఫర్నిచర్ కేసు రిజిస్టర్ చేయలేదు ఎందుకని ప్రభుత్వం? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ చేయాలిగా. ఎందుకు మూసుకొని ఉండ చీఫ్ సెక్రటరీ? దేనికి మూసుకొని ఉండ చీఫ్ సెక్రటరీ? కేసు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? ఎవరు సొమ్మా? జగన్మోహన్ రెడ్డి సొమ్మా? 5 కోట్ల ఆంధ్రుల సొమ్ముతో ఇలాసంగా జరుగుతుండవు తాడేపల్లి కొంపలో. ఏం చీఫ్ సెక్రటరీకి బాధ్యత లేదా? కేసు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు చీఫ్ సెక్రటరీ ఇంతవరకే? అంటే ఎక్కడో లోపం ఉన్నట్టు అనిపిస్తుందో మనకి. అందువల్ల ఏంటంటే ఈ జగనాసురుడిని అంత తేలిగ్గా ఈడు రావణాసురుడు కాడి చాలా డేంజరు. రామాయణ కాలంలో త్రేతాయుగంలో రావణాసురుడు అనేవాడు రాక్షసుడు ఉండేవాడు. ఇప్పుడు జలంధుడు అనేవాడు. జలంధుడు అంటే జలాల్లో దాక్కుండేవాడు. వీడు తాడేపల్లి కొంపలో దాక్కుంటాడు. ఈ కలికాల జగనాసురుడిని డీల్ చేయటం చాలా కష్టం. అందువల్ల వానికి ఈ కలికాల జగనాసురుడిని, కలికాల కాకర్ని, ఈ కలికాల దానవుణ్ణి తొందరగా ఇదేంట్లా పంజరంలోకి బంధించకపోతే వీడి అమ్మ డేంజర్ సేమాంతర నేలకి ఆలోచించుకోవాలి. నేటి ప్రభుత్వాధినేతలు, న్యాయ కోవిధులు వాళ్ళ చేతుల్లోనే ఉంది.